ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం. అసలే మైకంగా ఉంది సార్. మీరు నా ముందు మైక్ పెడితే నేను ఏం మాట్లాడగలను సార్? బస్సు సార్ మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నాకు మాట్లాడడానికి అవ్వట్లేదు. ఊపిరితిత్తులంతా పొగెలిపింది సార్. నేను ఎలా మాట్లాడతాను? రాయ్ బాగుందా మేడం? చాలా బాగుంది. మైక్ పట్టుకోగానే మైండ్ పక్కన పెట్టేస్తారేంట్రా మీరు? పేషెంట్ ని కన్సోల్ చేయకుండా క్వశ్చనింగ్ చేస్తారా? నిజం చెప్పే ధైర్యం నాకుంది సార్. నమ్మే నిజాయితీ మీ దగ్గర ఉందా? జనాలందరూ క్రింజ్ కి కాంట్రవర్సీల్ కి అలవాటు పడిపోయారు సార్. ఇంట్లో చెత్తను బయటేస్తున్నారు కానీ ఇన్స్టాలో చెత్తని పాపులర్ చేస్తున్నారు. ఇంకా మేము ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి సార్? ఓఆర్ఎస్ఎల్ పాయిజన్ మీద ఒక ఆవిడ పోరాటం చేస్తుంది. ఆవిడ పేరు మీలో ఎంతమందికి తెలుసా? అదే ఫోన్లో ఫిల్టర్ పెట్టి బయట కొంచెం పక్కకి నెట్టి 10 పోస్టులు పెట్టి చూడు పొద్దుకు ముందు పాపులర్ చేస్తారు. నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్ భర్త కన్ఫర్మ్. మీరు ఎంకరేజ్ చేస్తారు, మేము ఇంటర్వ్యూ చేస్తాం. కట్టుకున్న దాని పేరు మన కాంపౌండ్ దాటదు కానీ ఉంచుకున్న దాని పేరు ఊరంతా తెలుస్తుంది సార్. మా మైక్కి మంచి విషయాలు అవసరంలా, మంచం కింద చాలు. మీసాలు రానోడు మూతులు నప్పుతుంటే వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మైక్ పెడతాం సార్. నా ముందు మైక్ లేదు కానీ మూతి మీద ఒక్కటిస్తే మోహన్ బాబు గుర్తొచ్చేవాడా? మేము కొట్టించుకుంటాం కానీ కామన్ సెన్స్ పట్టించుకో. జర్నలిజం ఎప్పుడో మా చేతిలో నుంచి జారిపోయింది సార్.